పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పౌర్ణమి విశేషత గురించి చెప్పుకుంటున్నాం కదా, దానిలో మరొక విశేషత. కార్తీక పౌర్ణమి రోజు మనకి ప్రముఖ దేవాలయాల నుంచి చిన్న దేవాలయాల వరకు ఎక్కడ చూసినా జ్వాలా తోరణం ఉంటుంది. సహజంగా తోరణాలు అంటే ఏంటి? మామిడి ఆకులతోనూ తమలపాకు ఆకులతో ఇంకా ఏదో ఆకులతో ఏర్పరిచేటువంటి తోరణం కదా. కానీ ఈ జ్వాలా తోరణం ఏంటి? జ్వాలతో తోరణం, అందులోనూ దాని కింద నుంచి వెళ్ళటం. చాలామందికి భయం కూడా, అమ్మో ఏ నిప్పొచ్చి మీద పడుద్దో, ఎక్కడ ఏది అంటుకుంటుందో, ఏం కాలుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అందులో ఆ జ్వాలా తోరణం శివునికి మాత్రమే ప్రత్యేకించి, శివుడిని అమ్మవారిని మాత్రమే, శివపార్వతులిద్దరిని ఆ తోరణం కింద నుంచి తీసుకొస్తారు. ఆ శివపార్వతులతో పాటు మనము ఆ తోరణం కింద నుంచి రావటమే ఈ జ్వాలా తోరణం యొక్క ప్రత్యేకత. ఈ జ్వాలా తోరణం అసలు ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే, క్షీరసాగర మథనం జరిగింది. ఆ క్షీరసాగర మథనంలో ముందుగా వచ్చినటువంటిది హలాహలం. ఇంకా చాలా వచ్చినాయి. కొన్ని దేవతలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు, కొన్ని విష్ణుమూర్తి అవి కావాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, రాక్షసులు మాకు అమృతం తప్పిస్తే ఏమీ వద్దన్నారు. కానీ అవి వచ్చినటువంటి హలాహలం ఒక్కటి వచ్చింది. ఆ హలాహలాన్ని తీసుకోవటానికి విషం ఎవ్వరూ సాహసించలేదు, ధైర్యం చేయలేదు. అమ్మో మాకంత శక్తి లేదు, మేము తీసుకోలేం, మేము తీసుకుంటే ఏమవుతుందో, అనేక రకాలు ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. కానీ అందరూ భయానికి కారణంతో ఎవరు దాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. అదే సమయంలో శివుడు అందరినీ చూసి, పరిస్థితి అంతా చూసి, ఈ హలాహలాన్ని ఎవరూ స్వీకరించకపోతే బయటకు వెళ్ళి లోకాలన్నీ ధ్వంసమైపోతాయి, దగ్ధమైపోతాయి, లోకాలను రక్షించవలసిన బాధ్యత నాకు ఉంది కదా అని ఆయనే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆ హలాహలాన్ని స్వీకరించాడు. ఆయన ఆ హలాహలాన్ని స్వీకరించి ఆయన కంఠంలో దాచుకున్నాడు. శివుడు ఎంత శాంతమూర్తో అంత రుద్రుడు కూడా. ఆయనకి ఎంత తొందరగా ఎంత భక్తవత్సలుడో, ఎంత భోళాశంకరుడో అంత రుద్రుడు కూడా అన్నమాట. ఆయన తన కోపంతో, అంటే కోపం వచ్చినప్పుడు మన శరీరం అంతా ఊగిపోతుంది, శరీరంలో ఒక రకమైన ఉష్ణము వచ్చేస్తుంది. మన శరీరంలో ఉష్ణము వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక వేడి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆయన అమితమైన కోపం ఉంటుంది కదా, ఆయనకి అంత అమితమైన కోపం వచ్చినప్పుడు ఆ వేడి ఎక్కువైపోయి ఆ విషాన్ని కంఠంలోనే బంధించేస్తుంది అనమాట. అది గడ్డకట్టుకుపోతుంది అనమాట. అందువల్ల ఆయనకి ప్రమాదం జరగలేదు. ఇంకొకటి, ఆయన రుద్రాక్ష ధరించడం, ఆ రుద్రాక్షను కూడా వేడిని ఇవ్వటం వల్ల అది కంఠంలో ఆయనకి గడ్డకట్టికిపోయి ఉండి ఆయనకి ప్రమాదం ఏర్పరచకుండా ఉంది. సో ఇవన్నీ జరిగినాయి. ఆయన ఎప్పుడైతే ఈ హలాహలాన్ని స్వీకరించాడో అదంతా చూసి దేవతాగణము, మహర్షులు కానీ అందరూ, అన్ని లోకాల వాళ్ళు, అబ్బా శివుడు ఎంత శక్తివంతుడని అనేక రకాలుగా ఆయన ప్రశంసిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. అలా కొంతమంది కీర్తిస్తూ ఉన్నారు, కొంతమంది అమ్మ ఈయనకి చేసిందేమో అంటే ఆయనని నిస్వార్థంగా లోకహిత కార్యం చేశాడు, లోకానికి హితమైనటువంటి కార్యం చేశాడు. మరి అట్లా ప్రశంసిస్తూనే ఉంటారు. అట్లా ఒక వ్యక్తిని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు, మంచి పని చేసినప్పుడు ప్రశంసిస్తూ ఉన్నప్పుడు ఈర్ష్యపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు సహజంగా ఉంటారు. అది దేవతనైన మహాశివుడికి కూడా తప్పలేదు. ఆయన చూసి అలా అసూయపడుతూ ఉంటే అన్నీ చూసినటువంటి పార్వతీదేవి అనుకుంది, నా భర్త ఇంత లోకహితమైన కార్యం చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, అందరూ మెచ్చుకుంటున్నారు, ఆనందంగా ఉంది. అందరూ ఎంత మెచ్చుకుంటున్నారో అంతే ఇదిగా కొంతమంది ఈర్ష్యపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఎక్కువగా మెచ్చుకున్నా అది కూడా ప్రమాదమే కదా, నరదృష్టికి నాపరాయినా పగిలిపోతుంది అంటారు. వీళ్ళందరూ ఇంత మెచ్చుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల మా భర్తకి ఎంత దిష్టి తగిలిందో. అంతేకాదు, వీళ్ళందరూ ఈ దిష్టిలో అసూయ వల్ల మా మధ్య ఏమన్నా గొడవలు వస్తాయేమో, మా మధ్య ఎడబాటు వస్తుందేమో అని అమ్మవారు భయపడి ఒక్క నిమిషం సేపు ధ్యానంలోకి వెళ్ళి తన తపశక్తితో, తన శక్తితో స్వయంగా తనే ఒక జ్వాలతో తోరణాన్ని ఏర్పరిచారు. అంటే జ్వాలతో ఏర్పడిన తోరణం వల్ల అవతల వాళ్ళ యొక్క ఈర్ష్య, అసూయలు కానీ, ఈ మెచ్చుకోలులు కానీ అవన్నీ కూడా తోరణం కింద భస్మం అయిపోతాయి అన్నమాట. అమ్మవారే స్వయంగా జ్వాలా తోరణాన్ని సృష్టించి తను ఆ తోరణం కింద నుంచి వెళ్ళి శివుడిని చేయి పట్టుకుని ఆ తోరణం కింద నుంచి తీసుకొచ్చింది అనమాట. ఎందుకమ్మా అంటే మీకు వస్తున్నటువంటి ప్రశంసలు, పొగడ్తలు, ఈర్ష్యలు, అసూయలు ఇవన్నీ భస్మం అయిపోవాలి, మనం సుఖ సంతోషంగా ఉండాలి, మన మధ్య ఎటువంటి అపార్థాలకి తావు ఉండకూడదు, వీళ్ళందరూ పెడుతున్నారు. అందుకని ఇది లోకహితం, సమాజహితం కోసం మీరు చేసినటువంటి పని ఎప్పుడు మీరు ఇలాగే చేస్తూ ఉండాలి అని భావించి నేను ఈ తోరణాన్ని పెట్టాను. దీని నుంచి వస్తే మన ఇద్దరికీ శ్రేయస్కరం, మనతో పాటు
వచ్చిన వాళ్ళందరికీ శ్రేయస్కరం అని చెప్పి శివుడిని తనే స్వయంగా చేతి పట్టుకుని ఆ తోరణం కింద నుంచి తీసుకొచ్చింది అమ్మవారు. ఆ విధంగా జ్వాలా తోరణం ఏర్పడింది. ఇంకొక కథ కూడా ఉంది జ్వాలా తోరణానికి సంబంధించి. ఎప్పుడైతే త్రిపురాసుర సంహారం చేశారో శివుడు, ఆ త్రిపురాసుర సంహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు దేవతలందరూ ఏమనుకున్నారంటే, ఈయన ఇంత రాక్షసులు, 3 రాక్షసులను సంహరించి వస్తున్నారు, ఇంత కష్టపడి విజయం సాధించి వచ్చేటప్పుడు ఆ స్వామికి స్వాగత సత్కారాలు చేయాలి కదా, మనం తోరణాలు కట్టి స్వామిని అనుకున్నారు. అలా వాళ్ళు భావించి మామూలు తోరణాలు కాదు, ఈయన ఇంత అఖండ విజయం సాధించి వచ్చినప్పుడు మామూలు తోరణాలతో అయితే స్వాగతం చెప్తే సరిపోదు, మనం ఆయన శక్తికి తగ్గట్టుగా ఆయనని స్వాగతం చెప్పాలి, ఆయనని ఆహ్వానించాలి, ఆయనని ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా కూడా ఆయన్ని కాపాడాలి మనం ఏర్పరిచే తోరణం అని వాళ్ళందరూ వాళ్ళ శక్తితో జ్వాలా తోరణాన్ని ఏర్పరిచారు. ఆ జ్వాలా తోరణం నుంచి శివపార్వతులిద్దరిని జ్వాలా తోరణం కింద నుంచి తీసుకొచ్చారనమాట. ఆ రోజు నుంచి ప్రతి శివాలయంలో జ్వాలా తోరణాలు ఏర్పరిచి అమ్మవారిని అయ్యవారిని తోరణం కింద నుంచి తీసుకురావటం, వారితో పాటు భక్తులు కూడా రావటం అనేది జరగటం జరిగింది. అంటే అప్పుడు స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు స్వామివారితో పాటు దేవతలు, మహర్షులు అందరూ దాని కింద నుంచి వచ్చారు. అలా రావటం వల్ల వారికి కూడా మంచి దిష్టి దోషాలు ఇవన్నీ పోవటం అన్నీ జరగటం వల్ల ఈ జ్వాలా తోరణానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. అందుకనే మనల్ని ఆ తోరణం కింద నుంచి రమ్మంటారు. అదేదో తోరణం అంటే మనమే మరీ మంటలని భయపడాల్సిన అవసరం లేదండి. గడ్డి చుట్టి, ఒక వస్త్రానికి గడ్డి చుట్టి నెయ్యి పోసి వెలిగించేటువంటిది అనమాట. అది దాని కింద నుంచి రావటం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవు, అన్ని విధాలా మంచిది. ఇది జ్వాలా తోరణం యొక్క విశేషత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.